సద్దుమణిగే అవకాశం ఉన్నా కూడా దానిని ఆవిడ మళ్ళా హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఆవిడ. ఎందుకని నన్ను గుర్తించండి, నా వే కరెక్ట్ అని అంటే ఆవిడ వేలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? మహిళా సంఘాలు కానీ మహిళా నేతలు కానీ 33% రిజర్వేషన్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ఎంతమందిని కొట్లాడుతున్నాం? ఆల్మోస్ట్ 100% కొట్లాడుతున్నాం. ఇప్పటి వరకు రాలే. ఈవిడ గారు ఈ 5% 2% కొట్లాడగానే వస్తుందా? ఒక్కటి మనం అనేది ఏంటంటే సార్, నిండుగా కప్పుకోమంటున్నాను సార్. కానీ విలువ కూడా అండి సంజయ్ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే, ఎంత నిండుగా ఉంటే అంత విలువ. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు అనసూయ గారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఎంత తక్కువ కప్పుకుంటే అంత విలువ వస్తుందేమో చెప్పి వాళ్ళు వేలు ఆలోచిస్తున్నారు సార్. మనం ఏమన్నా అన్నా కూడా అది ఒక ఇప్పుడు మీరు ఉన్నారు, ఆమె ఏదో ఓపెనింగ్ పోయింది సారీ, గిత్త బెల్ట్ వేసుకొని చీరనే కట్టుకుంది, గింత బెల్ట్ వేసుకుంది, వెనక మొత్తం అది ఉంది. అట్లా మేము ఊర్లలో ఫంక్షన్స్ మేము కట్టుకోలేము. ఎవరు వెళ్ళరండి, ఎంత నిండుగా ఉంటే అంత విలువ కదా. మీరు ఎవరు వెళ్ళరు అంటారు, అందరు ఏకీభవిస్తున్నప్పుడు తన రైట్ అని మనం ఎట్లా అనుకోవాలి? ఆమె కేసులు పెడితే మనం భయపడాలా? అంటే ఆవిడ ఓపెనింగ్స్ వచ్చేటప్పుడు ఆవిడ చూడడానికి వస్తున్నారంటే ఆవిడ నిండుగా ఉంటే చూడడానికి ఎవరు వస్తారండి? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆవిడ ఓపెనింగ్స్ అంటే ఇప్పుడు మీరేమంటారు? ఆవిడ వే కరెక్ట్ అని ఆవిడ అంటున్నారు. ఆవిడ ఒక్కటి సార్, సమాజంలో బ్రతికినప్పుడు 10 మందితో కలిసి ఉండాలి, లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండదు. ఆమె ఏదో ప్రభావితం అంటే ఎస్, ఈవిడ గారిని చూసుకొని చాలా మంది పిల్లలు ఊహించుకుంటున్నారు, ఈమెను చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారండి, ఆల్రెడీ అవుతున్నారు. ఇక ఈమెలాగా ఉండాలి, ఈమెలాగా డ్రెస్సులు వేసుకోవాలని కొంతమంది భర్తలు కూడా భార్యలను ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి ఒక కాలర్ వచ్చారండి, హరి విజయవాడ నుంచి వచ్చారు. హరి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు అనసూయ గారు వారి కాస్ట్యూమ్ వాళ్ళు ఇష్టం కదండి, వారికి వేసుకునే స్వతంత్రం లేదంటారా? స్వతంత్రం ఉంది. నేనేమంటున్నాను బ్రదర్, ఈ విషయము మీ వైఫ్ని అడగండి, మీ అమ్మని అడగండి. అడిగిన తర్వాత అమ్మగారు, మీ వైఫ్ గారు, మీ కూతురు గారికి అలా వేసుకుని మీరు పంపిస్తారా సార్ బయటికి? ఒక్క నిమిషం బ్రదర్, ఇదే అనసూయ గారు వేసుకున్న డ్రెస్సుని మీరు మీ వైఫ్కి వేస్తారా, మీ అమ్మకి వేస్తారా, మీ బిడ్డకి వేస్తారా సార్? చెప్పండి సార్, వేస్తారా? అంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడారండి. సినిమా ఇండస్ట్రీ గురించి నేను ఇక్కడ మాట్లాడాలా? నేను ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో అలా ఉంటేనే అవకాశాలు అనేది ఆయన. నేను ఇక్కడ సినిమా పాయింట్ ఆఫ్ కాదు, ఈ సినిమాని తీసుకొచ్చి నిజ జీవితంలో పెట్టొద్దన్నా నేను. సినిమా గురించి సెన్సార్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటారు. వాస్తవానికి వాళ్ళకి ఆఫర్స్ రావాలంటే, ఎంటర్టైన్ చేయాలంటే దానికి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అది వేరు. నేను అనేది ఇక్కడ సినిమా గురించి మాట్లాడాలంటే ఆమె ఒక 100 మంది ఉన్నారు. ఆమె ఏదో సినిమాలో నటించినాయి కాదు సార్, అవి ఆమె పర్సనల్ లైఫ్, అది ఆ పర్సనల్ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టినందుకు ఈ బాధ. అట్లా చూసుకుంటే ఇక వేల మంది ఉన్నారు సినిమాలలో నటించిన వాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను అనేది ఏంటంటే, ఈ బ్రదర్ ఇప్పుడు అడిగారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా తిడతారు. నేను అనేది ఏంటంటే, మీరు మంచిగా తీసుకుంటున్నారు కాలర్స్ని, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ నేను వేసినప్పుడు లైన్ కట్ అవుతుంది. ఎందుకంటే చెప్పరాళ్ళు, బయటకు వచ్చి చెప్తాం. ఎవరైనా తనలాగా డ్రెస్ ఉంటే ఎంజాయ్ చేస్తారు చూసి, నా భార్య మాత్రం బాగుండాలని కోరుకుంటారు. అట్లా అంటేనే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. లేదు, నా పిల్లలకి డ్రెస్ వేసి బయటకు పంపిస్తే అందరూ చూడాలని కోరుకుంటారా? మీరు చెప్పండి. అసలు ఎవరు కూడా అలాంటి యాక్సెప్ట్ చేయరు. మొగోడు కూడా వేరే వాళ్ళతో మాట్లాడొద్దని, నా మొగోడు నాకే సొంతం అని ఎందుకు గొడవ పెట్టుకుంటారు? నా భార్య ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది? ఇంత చిన్న దాంట్లోకి మీరు ఓర్చుకోనప్పుడు, ఇంత చిన్న విషయాలకి ఆయనకు విశాలమైన హృదయం ఇచ్చిర్రు వాళ్ళ భర్తకి. మీరు ఆవిడ ఆవిడ వదిలేచ్చు కదా సంజయ్ రెడ్డి, వదిలేకపోతే మీరు దాని గురించి ఎందుకు హైలైట్ చేయడం? ఆవిడని కేసులు పెట్టడం, రోజు ఆవిడ మీడియా ముందుకు వచ్చి బోరును మీరు చెప్తున్నారు కదా, ఓకే, నేను ఆహా టీవీ నుంచి నేను వదిలేస్తా. ఈ రోజు నుంచి తను పోస్టులు పెట్టకుండా ఉంటుందా? పోస్టులు పెట్టకుండా ఉంటుందా? నేను పండగకి ముందు రోజు వచ్చా లైవ్ లోకి, ఈ రోజు మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను. ఆవిడ పండగ నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు పెట్టిందో చూడండి. అంటే ఆవిడ అన్నిట్లో ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆవిడ బాధ. మొన్న ఒకటి పెట్టారు, ఒక ఆవిడెవరో శారీ పంపించారు. ఏంటండి శారీ పంపించానన్నారు కదా, ఇంకా నాకు రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాను. ఈ వెలికి చేస్తలేంది. ఇంకా నిన్ననేమో వీటితో సమానం. ఎవరు తిట్టారో డిలీట్ చేసేసింది. నేను ఇప్పుడు అవి చూపిస్తే బాగోదు. తర్వాత అయిపోయిన తర్వాత నా ఫుడ్ నేను తింటున్నాను, పరాన్న జీవులు, ఇవన్నీ నువ్వు రెచ్చగొట్టేది పెట్టకుండా ఇది పెట్టుకోండి. మీరు రెచ్చగొట్టి మమ్మల్ని అసమర్థులను చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా అనేది మా భావ స్వేచ్ఛ అని అరిస్తున్నారు. మీరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అని చెప్పి చేస్తున్నారు అనేది. అట్లా కాదు, నీ ఇష్టం నువ్వు అన్నప్పుడు మా ఇష్టం మాది. నువ్వు ఆ రైట్స్ లేవంటున్నారు కదా, అందుకే మీపై క్రిమినల్ కేసులు పెట్టారు కదా.
క్రిమినల్ అక్కడ తెలిసిపోద్ది కదా, మేము కూడా పెడతాం. మరి ఇట్లా స్కిన్ చూయించుకొని ఇట్లా సగం సగం వేసుకోమని చెప్పి రాజ్యాంగంలో ఉందా సార్? బయట తిరగమని ఉందా? సెక్షన్స్ చాలా ఉంటాయి. మనం అడ్వకేట్లం కాదు. మొన్న మీ ఛానల్లో చూసాం, చాలా చక్కగా చెప్పారు జడ్జి గారు. ఎంత చక్కగా వివరించారంటే, మా తండ్రి ఎంత బాగా వివరించారు, అంత బాగా ఎవరు వివరించలే. ప్రతి ఒక్కరు అంత బాగా అర్థమైంది. మళ్ళీ అదే కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క అది ఉంటుంది. ఏది ఉన్నా కూడా మెజార్టీ పీపుల్దే ప్రజాస్వామ్య అంతిమ తీర్పు. సమాజమే దేవాలయం లాంటిదని ఎన్టీ రామారావు గారు అన్నారు ఆ రోజు. 100% సమాజంలో ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం ఎఫెక్ట్ అవుద్ది అంటారా? డెఫినెట్గా సార్, వై నాట్? డెఫినెట్గా అవుతుంది. మీరు ఉన్న ఒక 5 మంది 10 మంది ఏమున్నారు, మీ వ్యాప్ మార్చుకోండి. అందరిని మార్చుకోవడం కాదు, అందరు కళ్ళు గత్తలేవు, అందరు గాంధారులు గారు ఇక్కడ. ఇప్పుడు ఒక విధంగా సంజయ్ రెడ్డి గారు ఒక విధంగా ఆవిడ మీ అందరిపైన క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఒక విధంగా ఆవిడ అందరికీ దొరికినట్టే. ఈ నేపథ్యంలో రేపొద్దున ఆవిడ కోర్టుకి అటెండ్ కావాల్సింది. మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీ తరపున కూడా మీరు లాయర్స్ని పెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు రేపొద్దున మీ తరపు లాయర్స్ కనుక ఆవిడని క్రాస్ ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఆవిడ ఇంకా మరింతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆవిడ మరి ఆ విషయం తెలీదా? ఇప్పుడు కేసులు పెట్టింది వాళ్ళ అడ్వకేట్ని సంప్రదించందే పెట్టిందా? అలా అడ్వకేట్ చెప్పలేదా? అన్ని తెలిసే పెట్టింది. అంత గుండిచ్చింది దేవుడు భగవంతుడు ఆమెకు. మాకు ఇప్పుడు 20 రోజుల నుంచి సార్ మా ప్రోగ్రామ్స్ అన్ని గుట్టుగా ఉండే మహిళలు ఇవన్నీ సమాజంలో గుట్టుగా ఈవిడ మరి బయటకు వచ్చి అంటే మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నానని చెప్పని ఈవిడ ఆలోచన. అదే మరి ఇప్పుడు జేఏసీ కూడా పెడుతున్నట్టు ఏదో మహిళల మద్దతుగా. ఇక మద్దతు అంటే ఈమెన ఆమె 4 రోజులు అయితే తెలుస్తుంది అంట. పెట్టండి, ఎవరొద్దన్నారు? ఎవరైనా పెట్టుకోండి. ఓ తెలంగాణ ఉద్యమం అంటే 100 జేఏసీలు పుట్టినాయి, పెట్టుకోండి. ఎవరొద్దు అంటున్నారు? అది ఎవరైతుంది? నేను ఒకటే చెప్తున్నా, ప్రజా కోట్లకు వద్దాం మహిళలం. మీరుండండి, మేముంటాం. మహిళలే, మగవాళ్ళు వద్దు. మీకు ఎంతమంది మెజార్టీగా ఓటేస్తారో చూద్దాం, ఎంతమంది మద్దతు ఇస్తారో. ఇంతే, దీనికి ఇదే క్లోజ్ సార్. మహిళలు ఎంతమంది మద్దతు ఇస్తారనే చూద్దాం. అదొక్కటే. పురుషులు నేను పక్కన పెట్టండి. మహిళలు ఎంతమంది ఇక్కడ కూర్చున్న ఈ వక్తలు ఉన్నారు కదా, ఈ వక్తలు ఈవిడ గారు ఇప్పుడు మాలాంటి ఉన్నాం, మేము కూర్చుంటాం. మేమన్న